చెప్తున్నారు? రెండవది ఒకటి, ఈ నియోజకవర్గంకి నేను కొత్తగా అకస్మాత్తుగా వచ్చాను. నియోజకవర్గం కొత్త అయినా ఇక్కడి ప్రజలతోటి సత్సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ ప్రజలందరూ యూత్, స్టూడెంట్స్, పెద్ద మనుషులు, ఉద్యోగులు, ఉద్యమాలలో గత 45 ఏళ్ల నుంచి పోరాడిన వాళ్ళంతా ప్రతి ఊళ్ళు ఉన్నారు. దాంతో నేను ఎక్కడ ప్రచారానికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలందరూ. పైగా 45 ఏళ్ళు ఈ పేద ప్రజల కోసం, చదువు కోసం, ఉద్యోగం కోసం, ఉపాధి కోసం, ఆర్థికంగా డెవలప్ కావడం కోసం, అధికారంలో వాటా కోసం అనేక పోరాటాలు చేశాను. నిస్వార్థంగా, నిజాయితీగా అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలని కుల, మత, ప్రాంతాలకు అతీతంగా పోరాటం చేసిన చరిత్ర ఉంది. దాన్ని ప్రజలు గుర్తించాను కాబట్టి ఎక్కడికి పోయినా బ్రహ్మరథం పడుతున్నారు, బుధాన్ని ఎత్తుకొని గెలిపించడానికి కృషి చేస్తున్నారు. ఆర్ కృష్ణ అనే వ్యక్తి మిర్యాలగూడెంతో సంబంధం లేదని అవతల వ్యక్తి ప్రచారం చేస్తున్నాడు. అదేవిధంగా అవతల వ్యక్తి ఇప్పటికీ అన్ని రకాలుగా అన్ని యాంగిల్స్లలో కూడా ప్రచారంలో ముందు దూసుకుతున్నారు. మీరు ఏ అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది? అది ఆర్ కృష్ణయ్య మిర్యాలగూడనే కాదు, నేను ఏ ప్రాంతం అన్నీ 2 రాష్ట్రాలకు హాస్టల్ పెట్టాలని 12,000 హాస్టల్ పెట్టించాను. 6,000 హాస్టల్ పెట్టించాను. 1,200 రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టించాను. ఫీజుల రియంబర్స్మెంట్ పెట్టించాను. స్కాలర్షిప్ స్కీమ్ పెట్టించాను. హాస్టల్లో గురుకుల పాఠశాలలు పెడితే 12 లక్షల మంది 3వ తరగతి నుంచి పీజీ వరకు చదువుకుంటున్నారు. ఫీజుల రియంబర్స్మెంట్ వల్ల ప్రతి ఒక్కరు ఫ్రీగా చదువుకుంటున్నాడు. పోరాడి లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేయించిన, పోరాడి పంచాయతీరాజ్ గ్రామ సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్లు పెట్టించాను. అదేవిధంగా పోరాడి లోన్లు, సబ్సిడీలు ఇప్పించాను. ఇవన్నీ ఎవరి కోసం చేసినా ఈ వర్గాల ప్రజలకు, నా పుట్టిన ఊరికి కోసం చేయలే, రాష్ట్ర ప్రజలందరికీ చేసిన. రాష్ట్ర ప్రజలందరూ నన్ను ఓన్ చేసుకుంటారు. ఒక మిర్యాలగూడనే కాదు, అన్ని ప్రాంతం ప్రజలు పోటీ పడ్డారు, మా తప్పుడు చేయి, మా తప్పుడు చేయని. కాబట్టి ఉద్యమకారులకు, సామాజిక పరివర్తకులకు, సమాజం గురించి పోరాడే వారికి ప్రాంతము, గ్రామం ఉండదు. రెండవది, ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా ఆయన ఈ ప్రాంతం వాడు కాదు, ఇంకా నేనన్న తెలంగాణ వాదిని, తెలంగాణ వాసిని. ఆయన ఎక్కడిలో వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నాడు. కాబట్టి అది నేను దాన్ని పెద్ద ఇష్యూ చేయదలుచుకోలేదు. అది ప్రజలు చూసుకుంటారు ఎవరికి వేయాలి, ఎట్లా వేయాలి అని. కాబట్టి అది పెద్ద అంశం కాదు. నేను గెలిచిన తర్వాత మిర్యాలగూడలో ఉంటా, ఇక్కడనే ఇల్లు తీసుకుంటా. ఇక్కడ ప్రజలను అభివృద్ధి చేయడానికి నిర్మాణాత్మకంగా ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు, డ్రైనేజు, ఇతర పౌర సౌకర్యాలను బాగా డెవలప్ చేయడానికి